ఆలోచించాలంటున్నారు కదా, ఆ రికార్డు కూడా మాకుంది సార్. మీరు అంటున్నటువంటి హెచ్యూ కేసులోనే మేము రోహిత్ అనే అబ్బాయి పైన, నవీన్ అనే అబ్బాయి పైన కేసు పెట్టినాం. ఆ రోజు కూడా నేను అందుకే చెప్పిన, ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్వి నాయకులు అనవసరంగా వెళ్ళి మాదాపూర్ ఏసీపీ గారి పైన దాడి చేస్తే ఆయన మోకాలకు ఆయనకు దెబ్బలు తగిలినాయి. అటువంటి సందర్భంలో ఏంది, ఆడున్నటువంటి సందర్భంలో వాళ్ళ మీద కేసులు కట్టినాం. తర్వాత ఎంక్వైరీలు ఏంటి, అసలు పాత్రదారులు వీళ్ళు కాదు, వీళ్ళు అమాయకులు, వీళ్ళు అంటే ఆ రోజుకు వీళ్ళు స్టూడెంట్స్ కాకపోయినా ఆ హెచ్యూకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు కూడా స్టూడెంట్లే, వీళ్ళకి భవిష్యత్తు ఉంది అని చెప్పి దీనిపైన పూర్తి సమీక్ష జరిగిన తర్వాత ఏం చేసినాం, మేము అట్లనే కోర్టుకు వెళ్ళాలి, లేదు కేసు కట్టినాం, ఇది కోర్టులను తెలుసుకున్నా అన్నమా. ప్రభుత్వం బేషరతుగా వాళ్ళపైన కేసులను విత్డ్రా చేసినాం మేము. కాబట్టి సమీక్ష చేస్తాం, కంట్రోల్ చేయడానికి చట్టపరంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటాం. అట్లాగే దీనిపైన సమీక్ష జరిగి దోషులు, అసలు దోషులు ఎవడో వాడిని పట్టుకొచ్చి బొక్కలేస్తాము, నిరపరాధులను వారిపైన పెట్టే కేసులు తీసేస్తాం, డెఫినెట్ గా తీస్తాం. మాకేం బేషజాలు.